ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 873వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని త్రివర్గ నిలయ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ త్రివర్గ నిలయాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని వేద స్వరూపంగా కీర్తించుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు త్రివర్గ నిలయ అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే త్రివర్గములలో ఉన్నది పరమేశ్వరి అని మనకు అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు త్రివర్గములు అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామానికి అర్థాన్ని కాలస్వరూపంలో తెలుసుకుంటే భూత, భవిష్యత్తు, వర్తమానములలో ఉన్న తల్లి త్రివర్గ నిలయ అని కీర్తించబడుతుంది. అమ్మవారు కాలమునకు లోబడకుండా ఎప్పుడూ నిలిచి ఉంటారు. కాబట్టి 3 కాలములలో ఉన్న తల్లిగా ఈ నామం అమ్మవారిని త్రివర్గ నిలయ అని కీర్తిస్తోంది. ఇక ఈ నామానికి మరో అర్థం తెలుసుకుందాం. ధర్మ, అర్థ, కామములను త్రివర్గములు అని అంటారు. ఈ మూడింటి స్వరూపంగా ఉన్న తల్లి త్రివర్గ నిలయ అని కీర్తించబడుతుంది. మనం చేసే ధర్మకార్యములను, అర్థమును, కామమును అమ్మవారితో ముడివేసి జీవించగలిగితే అమ్మవారు 4వ వర్గం అయిన మోక్షమును ప్రసాదిస్తారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అయితే ఈ నామానికి అర్థాన్ని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ అర్థంలో ధర్మం ఒక వర్గముగాను, అర్థము, కామము ఒక వర్గంగాను, మోక్షము 3వ వర్గంగాను తెలుపుతారు. ఈ 3 వర్గములు అమ్మవారి అధీనంలో ఉన్నవి కాబట్టి ఈ వర్గములను సాధకునికి ప్రసాదించే అమృత స్వరూపిణిగా ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.